మాటకు నిలువెత్తు నిదర్శనం మనతో ఈరోజు ఉన్నటువంటి శాలిని కార్తిక్ వాలీబాల్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి నేపథ్యం. వారి కుటుంబ నేపథ్యం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మాత్రం ఒకవైపు శాలిని అయితే మాత్రం అమ్మ చనిపోయింది. 8th క్లాస్ చదువుతున్న సమయంలోనే అమ్మ చనిపోవడం, అయినప్పటికీ వాలీబాల్ని కొనసాగిస్తున్నారు. అండర్-19 నేషనల్ సెలెక్ట్ అయినట్టు. మరోవైపు కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా రైతాంగ పనులకు వెళ్తున్నటువంటి నేపథ్యం, అయినప్పటికీ కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ SSBN కాలేజీలో వారికి అందిస్తున్న ప్రోత్సాహం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు కోచ్ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారి గురించి? సరే, మీ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు, ఏం చెప్తారు వారి గురించి? సార్, బోత్ ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, బోత్ ఇన్ స్టడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పోర్ట్స్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మా కాలేజ్ మేనేజ్మెంట్ వారు కానీ, మా కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ గారు కానీ వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయానికైనా వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. అలాగే శాలిని అండ్ కార్తిక్, శాలిని ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది, కార్తిక్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం ఈ అండర్-19 స్కూల్ గేమ్స్లో పలమనేరులో జరిగిన స్టేట్ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనపరిచి ఇద్దరు నేషనల్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో జరిగింది. అక్కడ అమ్మాయిల టీము, ఆంధ్రప్రదేశ్ టీము క్వార్టర్ ఫైనల్ వరకు ఎంటర్ అయింది. ఆ క్వార్టర్ ఫైనల్లో కూడా శాలిని అనే అమ్మాయి ప్రతిభ చాలా మంచి కనపరిచి క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళింది. వీళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు, బోత్ ఆర్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే ఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళకి మా కాలేజ్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ పీఎల్ రెడ్డి గారు అయినా కానీ, అదర్ మెంబర్స్ అయినా కానీ, మా స్టాఫ్ మెంబర్స్ కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి తక్షణం తీర్చి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలో అన్నీ సమకూర్చుంటారు. వీళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మా కాలేజ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మనకి SSBN అంటే స్పోర్ట్స్కి బాగా సపోర్ట్ చేస్తారనేది మొదటి నుంచి ఉన్నటువంటి, ఎందుకంటే ఆ క్రమంలో చాలామంది కూడా చాలా ఈవెంట్స్కి సెలెక్ట్ అయ్యారు. కాకపోతే ఈరోజు వీరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మేరకు సక్సెస్ అవ్వడం, దీన్ని ఎలా చూస్తారు మీరు ఒప్పుకోవచ్చు? సార్, ఫస్ట్ థింగ్ మా మేనేజ్మెంట్ వారు మాకు అన్ని విధాల ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. మీకు ఏం కావాలో, మీ పిల్లలకి ఏం కావాలో మీరు అన్నీ సమకూర్చండి, మీ వెనక మేము ఉన్నామనే ఆ మంచి ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాము. అలాగే వీరు కూడా పిల్లలు ఫస్ట్ వాళ్ళ హార్డ్ వర్క్తోనే వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళ హార్డ్ వర్క్ చూసి మా మేనేజ్మెంట్ కానీ, మా స్టాఫ్ మెంబర్స్ కానీ మరింత ప్రోత్సాహం చేసి ఇంకా ముందుకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. సార్, ఇప్పుడు అండర్-19 సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ ఏంటి సార్? వాళ్ళు రీచ్ అవ్వగలరా అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర స్టామినా ఏంటి మీరు కోచ్గా? సార్, కార్తిక్ గురించి అంటే అబ్బాయి అరౌండ్ 6 పైన ఉన్నాడు. సో వాలీబాల్కి హైట్ ఉన్న వాళ్ళే మేజర్ కాబట్టి ఆ అబ్బాయికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాలిని అనే అమ్మాయి ఈవెన్ షీ షార్ట్, బట్ అమ్మాయి రిఫ్లెక్సెస్ కానీ, అమ్మాయి అటాకింగ్ కానీ మంచిగా ఉంటుంది. సో దానివల్లనే అమ్మాయి ఈ లాస్ట్ ఇయర్ కానీ, ఈ ఇయర్ కానీ మంచి ప్రతిభ కనపరిచింది. నేషనల్స్లోనే మంచి ప్రతిభ కనపరిచింది. సార్, వాలీబాల్లో సక్సెస్ అయ్యావు, చాలా కష్టపడ్డావు, మీ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు అధిగమించారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డాడీ వాళ్ళు లేబర్ వర్క్ చేస్తారు, డైలీ వర్క్ చేస్తారు. మా కోసం ఎంతో కష్టపడి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ గేమ్స్కి మమ్మల్ని అభినందిస్తూ డాడీ బాగా డైలీ ప్రాక్టీస్ పంపిస్తూ కష్టపడి నేను నేషనల్స్ సెలెక్ట్ అయ్యా. మా సార్ వాళ్ళు కూడా ఎంతో నన్ను ప్రోత్సహించి గేమ్స్లో కూడా ఏమైనా ఆర్థిక పరంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మా సార్ వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసి మనీ ప్రాబ్లం ఉన్నా, మనీ ఫైనాన్స్గా ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని ఎంతగానో డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బీద పరిస్థితిలో చాలా ఉంది. అయినా నేను నా గేమ్ కోసం కష్టపడాలి, నేషనల్స్ ఆడాలి, అమ్మ కోరిక నెరవేర్చాలనే కోరికతో నేను డైలీ ప్రాక్టీస్కి వెళ్తూ మా సార్ కోచ్ ఎంతగానో ప్రాక్టీస్ చేపిస్తూ ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు ఏ ఏజ్ నుంచి వాలీబాల్ ఆడడం ఇంట్రెస్ట్ ఇచ్చి, అందులో ఎప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్? ఎవరైనా చెప్పారా లేదంటే నీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్తో మా స్కూల్ గేమ్స్ పీటీ మేడం నన్ను ఇంట్రెస్ట్ చూపించేలా చేశారు. గేమ్ మా మేడం నేర్పించారు, పీటీ మేడం 8th క్లాస్ నుంచి. అప్పటి నుంచి నేను మేడం ఇట్లా చెప్పారు, గ్రౌండ్కి వెళ్ళు అది ఇదని బాగా చెప్తే నేను గ్రౌండ్ డైలీ వెళ్తూ ప్రాక్టీస్ చేస్తూ నన్ను ఇలా గేమ్ నేర్చుకున్నాను. సార్, గేమ్ నేర్చుకున్న తర్వాత మీరు ఇప్పుడు అండర్-19 నేషనల్స్కి వెళ్ళారు.
ఆ మధ్యలో మీరు పడిన కష్టం కానీ ఇలాంటి మీకు ఎదురైనటువంటి ఏమైనా ఇబ్బందులు కావచ్చు ఇలాంటి ఏం చెప్తారు దాని గురించి? 9th 10th అండర్-17 నేషనల్స్ ఆడినప్పుడు అమ్మని కోల్పోయాను. అప్పుడు ఎంతో ఇంకా బాధాకరమైన విషయం అది. కోలుకోలేక ఇంకా గ్రౌండ్కి అలానే ప్రాక్టీస్ చేస్తూ అమ్మ కోరిక నెరవేర్చాలని ఆశతో నేను డైలీ అమ్మ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మా డాడీకి పేరు తేవాలని ప్రాక్టీస్ చేస్తూ ఇట్లా వచ్చేసారు నేషనల్స్. ఇలా చాలా కష్టాలే ఎదుర్కొన్నా, అయినా గేమ్ కోసం పోరాడాలి అని చెప్పేసి అమ్మ కళ నెరవేర్చడానికి డైలీ ప్రాక్టీస్. అమ్మ నేషనల్స్ ప్లస్ ఇండియా నాకు ఎంతో మంచి పేరు తేవాలని అమ్మ కోరిక సార్. అమ్మ నేషనల్స్ ఆడాలని ఫస్ట్ డ్రీమ్ అది. అమ్మ నేషనల్స్ కోరిక నెరవేర్చారు సార్. వాలీబాల్ కాకుండా మీకు ఇంకా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా మిగతా వాటిలో కూడా మీరు ఆడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ గేమ్స్ షూటింగ్ బాల్, వాలీబాల్ సార్, ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తున్నా సార్. షూటింగ్ బాల్ మొన్న నేషనల్స్ సెలెక్ట్ అయ్యా సార్, సీనియర్ నేషనల్స్. మొన్న జరిగిన DBS కావల్లో జరిగిన సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యా సార్ నేషనల్స్. ఇప్పుడు మహారాష్ట్రలో నేషనల్ మీట్ జరుగుతుంది సార్. ఏంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి మీరు? ఎందుకంటే అండర్-19 లెవెల్కి వెళ్ళారు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇక్కడ మీ కోచెస్ సపోర్ట్ ఎలా ఉంది, వచ్చే ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు? మా కోచెస్ ఎంతగానో ప్రాక్టీస్ చేపిస్తూ ఈ లెవెల్కి పోవాలనే ధైర్యంతో సార్ వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు సార్. ఫస్ట్ SSBN జూనియర్ కాలేజ్ మా PT సార్ శ్రీనివాస్ సార్ కూడా మేనేజ్మెంట్ స్టాఫ్ అంతా బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. శ్రీనివాస్ సార్ ఏమైనా ఇట్లా చేయండి అలా ప్రాక్టీస్ చేపిస్తూ మమ్మల్ని ఇక్కడ SSBNలో ప్రాక్టీస్ చేపిస్తూ డైలీ ప్రాక్టీస్కి వెళ్ళమని ఎంతగానో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అదే ఓకే. అందులో చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి కార్తిక్ కూడా ఉన్నాడు, చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాడు. ఇది SSBN కాలేజ్ నుంచి కూడా అనేక చోట్ల, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇతను సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి కార్తిక్ ఏం చెప్తాడు? కార్తిక్ ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, వాలీబాల్లో బాగా రాణిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు ఏం చెప్తారు? నేను వాలీబాల్ స్టార్ట్ చేసిన 9th నుంచి. మా PD సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను PDCలో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి మా సీనియర్ ప్లేయర్ అన్న లతీఫ్ అన్న, తర్వాత మా కోచ్ కానివ్వండి జుబేర్ సార్, తర్వాత 10th అయిపోయిన నేపథ్యంలో మరి ఇంటర్ కాలేజ్ SSBN కాలేజ్ చేరాం వాళ్ళ సలహాతో. ఇక్కడ చేరిన తర్వాత మాకు ఫైనాన్షియల్గా పోవాలంటే కొద్దిగా ట్రబుల్ వచ్చాయి, కానీ మా శ్రీనివాస్ సార్ అండి లేదంటే రామ్మోహన్ సార్ గారు అండి వాళ్ళతో ఎంతో ప్రోత్సాహంగా మమ్మల్ని పంపిస్తున్నారు. ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఏదైనా ఉన్నా అని సార్ చెప్తే సార్ చేస్తాడు సార్. ఇంకా మా ఫ్యామిలీ వచ్చేసి ఫార్మర్స్ అన్నమాట ఫాదర్. అలా ఇంకా డైలీ మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ వల్ల, మా ఫాదర్ చెప్పడం వల్ల ఇట్లా డైలీ ప్రాక్టీస్కి అలా వెళ్తున్నాం సార్. నా అమ్మ నాన్న వాళ్ళు కూలి పనులకు వెళ్తారు, వాళ్ళ కళ నెరవేర్చాలనే ఇదితోనే కార్తిక్ చాలా పట్టుదలతో ఉన్నాడు అని చెప్పేసి మీ కాలేజీలో చెప్తారు. వాళ్ళకి గర్వంగా తలెత్తుకునేలా చేయడానికి మీ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్? సార్ నాకు ఉన్న డ్రీమ్ వచ్చేసి నేషనల్స్ ఆడాలి సార్. నేషనల్స్ ఆడిన తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకొని మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోవాలి సార్. అదే సార్ నాకు. అంటే వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నటువంటి నుంచి రిలీవ్ చేసి ఖచ్చితంగా బాగా చూసుకోవాలనుకుంటున్నారు. అవును సార్. మా నాన్న ఎప్పుడు చెప్తాను సార్, అంటే ఏదన్నా కూడా ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు అనేసి. అలా అనేసి నేను ఇంకా ఏది అనుకోను సార్, బ్యాక్ సైడ్ ఎక్కువ చూడండి సార్. పోయినవన్నీ పోతుంటాయి, వస్తాయండి సార్. అంటే ఎంకరేజ్మెంట్ బాగుంది సార్. పేరెంట్స్ కొన్నిసార్లు తిడతారు మామూలే, కానీ తర్వాత ఎంకరేజ్మెంట్ వాళ్ళే బాగా చేస్తారు సార్. కాలేజీలో కానీ స్టాఫ్ కానీ మంచిగా సపోర్ట్ చేస్తారు సార్ ఏదానికైనా. మీరు కార్తిక్ ఏ లెవెల్లో ఆడుతున్నారు? ఇక్కడ ఎంతవరకు ఎక్కడ సక్సెస్ మీకు ఎక్కడ అనిపించింది? ఎందుకంటే ఈ జర్నీలో ఇంత కష్టపడుతూ కూడా ముందుకు వెళ్తున్నారు మీరు. అమ్మా నాన్న సపోర్ట్ ఒకవైపు, వారు కష్టపడుతూ మిమ్మల్ని ఒక అత్యున్నతమైన స్థాయిలో చూడాలనుకుంటున్నారు. మీకు చాలా ఇంత స్థాయికి వచ్చారంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా అనిపించాయి? అంటే కొన్నిసార్లు అనిపించింది సార్ అది. అంటే స్టార్టింగ్లో నేషనల్ సెలెక్షన్ కాకపోవడం, తర్వాత ఇంకొకసారి నేషనల్కి సెలెక్ట్ కాకపోవడం, అలా 2 సార్లు రేట్ అయిన తర్వాత 3rd టైం సార్ నా నేషనల్స్. ఇప్పుడు 3rd టైంలో సెలెక్ట్ అయ్యాను సార్ నేషనల్స్కి. అది నాకు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాను సార్. దాని తర్వాత ఇంకా ముందు నేషనల్స్ ఆడాలనేసి కోరిక సార్. ఏం చెప్తారు ఇప్పుడు ఎస్పెషల్లీ SSBN కాలేజ్ తరఫున మీరు? ఎందుకంటే చాలా అవరోధాలు దాటుకొని ముందుకు వచ్చారు. ఫ్యూచర్లో కూడా చాలామంది మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి అందుకోవాలంటే ఏం చెప్తారు? సార్ SSBN కాలేజ్ అయితే స్పోర్ట్స్కి బెస్ట్ సార్. సపోర్ట్ కానీ మేనేజ్మెంట్కి సార్ వాళ్ళు కానీ
మంచిగా సపోర్ట్ చేస్తారు సార్. ఫైనాన్షియల్గా ఉన్నా కూడా లేదంటే ఏదైనా ట్రబుల్స్ అని చెప్పినా కూడా క్లారిఫై చేస్తారు సార్. క్లారిఫై చేసి కొద్దిగా ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ లేదంటే వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే తీర్చడం కానీ చేస్తారు సార్. కాలేజ్ అయితే బెస్ట్ సార్, బాగుంది. ఇది ఎస్ఎస్బిఎన్కి సంబంధించి ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు వాళ్ళ స్టూడెంట్స్ సాధిస్తున్నారు దానిపై పెద్ద ఎత్తున వీళ్ళ మొత్తం అధ్యాపకులంతా కూడా గర్వంగా చెప్తున్నటువంటి నేపథ్యం. మేడం ఏంటి మేడం ఎస్పెషల్లీ మీ పిల్లలు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా మా పిల్లలు స్పోర్ట్స్లో నిజంగా చెప్పాలంటే స్కూల్ నుంచి కానివ్వండి, జూనియర్ కాలేజ్ నుంచి కానివ్వండి, డిగ్రీ పీజీ నుంచి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము జనరల్గా ఫస్ట్ ఆర్ సెకండ్లోనే ఉంటాం. ఇప్పుడు ఈ పిల్లలు శాలిని, కార్తీక్ కూడా జూనియర్ కాలేజ్ నుంచి స్టేట్కు తర్వాత నేషనల్కి వాలీబాల్లో ఆడడం జరిగింది. ఇంకా పిల్లలు ఎవరైనా సరే ఇట్లా నేషనల్కి అట్లా వెళ్తే డెఫినెట్గా మేము మేనేజ్మెంట్ తరఫున కూడా వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే చేస్తూ వస్తున్నాం. తర్వాత పూర్ స్టూడెంట్స్కి ఇక్కడ ఒక చిన్న హుండీలాగా పెట్టాము. ఎండోమెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. చాలామంది మా దగ్గర 30-40 ఎండోమెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి, అంటే పబ్లిక్ పెట్టినవే. సో దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా పూర్ అండ్ నీడీ పీపుల్కి, చదువుకునే పిల్లలకి సహాయం చేస్తాము. ఈ క్యాంపస్ ఇట్లే 10 కాలాల పాటు ఉంటూ పిల్లలు దీన్ని ఉపయోగించుకొని పైకి రావాలని నేను మేనేజ్మెంట్ నామినీగా ఆశిస్తున్నాను. ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు శాలిని అండ్ దెన్ అబ్బాయి ఎంపీసీ చదువుతున్నప్పటికీ మేము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాగా ప్రోత్సహిస్తాం సార్. మా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఏడీఎన్ ట్రస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రముఖులు ఏమిటాయి అంటే పిఎల్ రెడ్డి సారు, వారి యొక్క ప్రోత్సాహంతో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తర్వాత చదువు రెండు సైమల్టేనియస్గా జరుపుతూ చాలా చక్కగా పిల్లలకు విద్యను, పూర్ స్టూడెంట్స్కు చక్కగా విద్యను మరియు ఆటలు కూడా నేర్పుతున్నాం సార్. దానికి వారికి అన్యత కృతజ్ఞత భావం తెలుపుకుంటాను సార్. ఎస్ఎస్బిఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో శాలిని, కార్తీక్, మీరు కుటుంబ నేపథ్యం కూడా చాలా అష్ట కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మేము ఏదో సాధించాలనే తపనతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. మా తల్లిదండ్రుల కళ నెరవేర్చాలి. అందులో శాలిని అయితే మాత్రం తన చిన్న వయసులో తల్లిని కోల్పోవడం తిరిగి ఇది కొనసాగిస్తున్నాను. వాలీబాల్లో మాత్రం తన ఏదైతుందో విజయాన్ని అందుకోవాలి, నేను పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలని చెప్పేసి శాలిని ఒకవైపు తన కళని నిరూపించుకోవడానికి ముందుకు వెళ్తుంటే, కార్తీక్ అయితే మాత్రం ఏదైతే ఉందో మా తల్లిదండ్రులని నేను అద్భుతంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కష్టపడుతున్నారు వాళ్ళు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఎప్పుడైనా తిడుతున్నా కూడా వారి సపోర్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. రాబోయే కాలంలో ముఖ్యంగా ఇక్కడ ఎస్ఎస్బిఎన్లో స్పోర్ట్స్కు సహకారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ జాయిన్ అయ్యాము. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మిగతా సిబ్బంది అందరూ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రేపొద్దున మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎస్ఎస్బిఎన్ కాదు, అనంతపూర్ జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చేందుకు మేము ఎప్పుడు ఆలోచనతోనే ఉన్నాము అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకనేడు RTV, అనంతపురం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.